ఇప్పుడంతా లోక్సభ ఎలక్షన్ అయిపోయింది కదా. గెలిచేది ఎవరు, ఓడిపోయేది ఎవరు, ఎంత మెజార్టీతో గెలుస్తారు, ముఖ్యంగా ఏపీ గురించి బెట్టింగ్ బాగా నడుస్తుంది. అది మన తెలంగాణలో. ఏపీలో గెలిచేది ఎవరు, తెలంగాణ వ్యాప్తంగా 2000 కోట్ల బెట్టింగ్లు అంట. 2000 కోట్లు. అసలు ఎంతమంది మనమంతా ప్రైవేట్ ఉద్యోగాలు లేకపోతే స్వయం ఉపాధి ఉద్యోగాలు ఇంకేదో చేసుకుంటున్నాం, కానీ అసలు ఈ బెట్టింగ్ల మీద డిపెండ్ అయ్యి బతికేతోళ్ళు చాలా మంది ఉన్నట్టుంది. దీన్ని చూస్తే తెలంగాణ వ్యాప్తంగా 2000 కోట్ల బెట్టింగ్లు. ఏపీ వాళ్ళు ఉండే ఏరియాలు బార్డర్ జిల్లాల్లో ఫుల్ వైఎస్ఆర్సీపీదే పవర్ అని కొందరు, కూడమిదే గెలుపు అని మరికొందరు పందాలు. పిఠాపురం, మంగళగిరి, కుప్పం, పులివెందుల్లో గెలుపు మెజార్టీ పైన పోటాపోటీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. హైదరాబాద్లో ఉన్న ఏపీ వాళ్ళతో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఇందులో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఏపీ వాళ్ళు ఎక్కువగా నివాసం ఉండే కూకట్పల్లి, కేబీహెచ్పీ, మియాపూర్, షేర్లింగంపల్లి, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్షునగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, ప్రగతినగర్, ఉప్పల్ ఏరియాలో ఈ బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ వ్యాపారులు, సినిమా వాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు బెట్టింగ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ పందేలు కొనసాగుతున్నాయంట. ఆన్లైన్లో కూడా టెక్నాలజీ బాగా వాడుతున్నారు వీళ్ళు కూడా. ఇంకా 100కు 100 ఇస్తామని కొందరు పందేలు కాస్తుంటే 100కు 150 ఇస్తామని మరికొందరు పందేలు కాస్తున్నారంటే 1,00,000 పెడితే 2 లక్షలు, 1,00,000 పెడితే 2.5 లక్షలు అంత వస్తుందంట. వీటితో పాటు హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్కువ శాతం ఏపీ వాళ్ళు, ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, కమ్మ సామాజిక వర్గ వాళ్ళు కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్లు కడుతున్నారు. ఇక్కడ 1,00,000 బెట్టింగ్ కట్టి గెలిస్తే 2 లక్షలు చెల్లించేలా బెట్టింగ్ కాస్తున్నారు. పార్టీ పరంగానే కాకుండా నియోజకవర్గాల స్థాయిలోని గెలుపడంలో బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా 2,000 కోట్లు. కీలక నియోజకవర్గాల పైన ఎక్కువ. ఎక్కడెక్కడంటే పిఠాపురం లాంటి కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కదా, పిఠాపురం, పులివెందుల, అట్లాంటివి బాగా జరుగుతుంటాయి. టాప్ ప్లేస్లో పల్నాడు, కృష్ణా, గుంటూరు. పోలింగ్ ముగిసిన తర్వాత పందేలు జోరెందుకున్నాయి. ఇప్పటివరకు పల్నాడు, కృష్ణా, గుంటూరు జిల్లాలు పందేల్లో టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఈ 3 జిల్లాలు అభ్యర్థులు 100,000 కోట్లు ఆస్తిపరులు కావడం, గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగడం, పోటాపోటీగా ఖర్చు చేయడంతో స్టేట్ వైడ్ హైప్ క్రియేట్ అయింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో తక్కువగా బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. బార్డర్ జిల్లాలో ఫుల్గా ఉన్నాయి. బార్డర్ జిల్లాలంటే ఆంధ్రప్రదేశ్కు, ఇటు రాయలసీమకు, అటు విజయవాడకు, ఇవన్నీ మహబూబ్నగర్ జిల్లాలో ఏపీ బార్డర్ కలిగి ఉన్నాయి. ఖమ్మం, నల్గొండ, మామనాడు జిల్లాలో బాగా జరుగుతున్నాయి. అయితే ఎక్కువ బెట్టింగ్స్ అంతా కూడా ఏ పార్టీ గెలుస్తాయని బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఈడ 2,000 కోట్లు తెలంగాణలో, కానీ ఏపీలో, అటు కర్ణాటక బెంగళూరు ఏరియాలో, అటు చెన్నైలో ఏపీలో ఎవరు గెలుస్తారని చాలా చాలా బెట్టింగ్స్ కాస్తున్నారు. 1,00,000కు 2 లక్షలు, 3 లక్షలు, ట్రిపుల్ అమౌంట్ కూడా ఇస్తామని బెట్టింగ్లు నడుస్తున్నాయి. కోట్లు మన తెలంగాణలో 2,000 కోట్లు అంటే నాకు తెలిసి మొత్తం కలిసి ఒక 50-60 వేల కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరుగుతుండొచ్చు. ఇంకా ఎక్కువ 1,00,000 కోట్లు కూడా జరుగుతుండొచ్చు. తక్కువ అంచనా ఇది మనం. కాకపోతే ఎక్కువ బెట్టింగ్స్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ నడుస్తున్నాయి. తెలంగాణలో, ఏపీలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ఒక రకమైన బెట్టింగ్ నడుస్తుంది. తర్వాత ఎన్ని సీట్లు వస్తాయి, 115, 118, 120, ఈ 3 ఫిగర్ల మీద ఎక్కువ బెట్టింగ్స్ నడుస్తున్నాయి. 115 వస్తాయా, 118 వస్తాయా, 120 వస్తుందా, 120 క్రాస్ చేస్తాయని కూడా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దాని తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, వంగ గీత గెలుస్తాడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనేది ఒకటి నడుస్తుంది. పులివెందుల ఒకటి నడుస్తుంది. పులివెందుల ఎంపీ టికెట్ మీద నడుస్తుంది. బాలకృష్ణ దగ్గర నడుస్తుంది. ఇట్లా చాలా కాన్స్టిట్యున్సీల వారీగా కూడా నడుస్తున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీకి 60 సీట్లు దాడమని కూడా బెట్టింగ్ నడుస్తున్నాయి. కాకపోతే చాలా తక్కువ బెట్టింగ్స్. ఎప్పుడు గెలుపు వైపు బెట్టింగ్స్ ఉంటాయి, గెలిచే పార్టీ వైపు బెట్టింగ్స్ ఎక్కువ పెడుతుంటారు. అట్లా బెట్టింగ్స్ అని కూడా వైఎస్ఆర్సీపీ పైన పెడుతున్నట్టు చాలా క్లియర్గా కనపడుతుంది. మన తెలంగాణలోనే, మన బార్డర్ జిల్లాల్లోనే, మన హైదరాబాద్లోనే చాలామంది బెట్టింగ్స్ వ్యవహారం ఆ రోజే స్టార్ట్ అయింది. మధ్యాహ్నానికి వెళ్ళే స్టార్ట్ అయింది. పోలింగ్ నడుస్తున్నా కానీ స్టార్ట్ అయింది. ఎవరు గెలుస్తారు, ఎవరు పడుతుందో అక్కడనే బెట్టింగ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఇక్కడైతే 2,000 కోట్లు అని ఒక అంచనా అయితే ఉన్నట్టుగా ఈ పేపర్ రాసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.